పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఊరు దాటని కథలు, చుట్టూ పచ్చటి పంట పొలాలు, అల్లుకుపోయే అనుబంధాలు, గ్రామీణ నేపథ్యపు కథలు. టాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ సినిమాలు ఇవే ఇప్పుడు. ఈ మధ్య కాలంలో సిటీ స్టోరీస్ కంటే రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలే బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తున్నాయి. కంటెంట్తోనే మాయ చేస్తున్నాయి ఈ గ్రామీణ కథలు. నెక్స్ట్ కూడా ఇవే క్యూలో ఉన్నాయి. గ్రామీణ నేపథ్యమున్న కథలకి టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరుగుతుంది. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అంతా కూడా రూరల్ బ్యాక్డ్రాప్ వైపే అడుగులేస్తున్నారు. కొన్నేళ్లుగా పల్లె కథలు కాసులు కురిపించాయి. అది తెలంగాణ బలగమైనా, ఆంధ్రా నుంచి వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెమైనా, కథ ఏదైనా పల్లె నేపథ్యం ఉంటే కనెక్ట్ అయిపోతుంది. హీరోస్ కూడా తమను తాము నిరూపించుకోవడానికి పల్లె కథలే కావాలంటున్నారు. తాజాగా రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజు కూడా హీరోగా నటిస్తున్న మారెమ్మ పూర్తిగా తెలంగాణ నేపథ్యంలోనే వస్తుంది. టీజర్ తోనే ఓ రకమైన అంచనాలు పెంచేసింది ఈ చిత్రం. అలాగే బలగం తర్వాత ఎల్లమ్మ అనే మరో గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాతోనే వస్తున్నారు వేణు. ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. అనౌన్స్మెంట్ తోనే ఆసక్తి పెంచేసింది ఎల్లమ్మ టీం. మొన్న పండక్కొచ్చిన అనగనగా ఒకరాజు కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన కథే. దానికి ముందు కిరణ్ అబ్బవరం కా పొలిమేర సైతం రూరల్ బ్యాక్డ్రాప్ కథే. మొత్తానికి ఊరు పొలిమేర దాటని కథలు కోట్లు కొల్లగొడుతున్నాయి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.